ఏమి రుచి. ఆహా ఏమి రుచి. సో ప్రతి వారం ఒక సరికొత్త రెసిపీతో సరికొత్త గెస్ట్తో మీ ముందుకు వస్తుంది ఆహా ఏమి రుచి. సో ఈ రోజు కూడా ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. సో ఈ రోజు మన గెస్ట్ ఎవరు, తను మన కోసం ఏ రెసిపీ చేసి చూపిపోతున్నారో చూద్దాం. ఫస్ట్ మనం తనకి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ అండి ఉషారాణి గారు. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఇవాళ మా కోసం చేసి చూపిపోయే రెసిపీ ఏంటి? మ్యాంగో సేమియా పులిహోర. మ్యాంగో సేమియా పులిహోర. సీజన్ కాబట్టి మ్యాంగో చూస్ చేసుకున్నాను. ఓకే, ఏంటి మరి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఐటమ్స్ ఎక్కువే ఉంటాయి, చేసేసిన తర్వాత ఈజీగా అయిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. సేమియా మామిడికాయ పులిహోర కావాల్సిన పదార్థాలు: సేమియా, మామిడికాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఉప్పు, పసుపు, పులిహోర పౌడర్, నూనె, అల్లం, బెల్లం, ఇంగువ. ఓకే, స్టార్ట్ చేద్దాం మన రెసిపీ. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసి పెట్టేసాను పైన. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందామా? ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఎక్కువ పడుతుంది ఆయిల్ దీంట్లోకి? తక్కువ పడుతుందా? ఓకే, ఆవాలు వేద్దామా? వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఓకే, ఒక హాఫ్ స్పూను ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం. 3 టేబుల్ స్పూన్స్ వేసి తర్వాత మినపప్పు వేసుకున్నాం. అన్నీ ఒకేసారి అన్నీ ఒకేసారి వేసి వేపేసుకున్నాం. వేగుతాయి మరి అన్నీ ఒకేసారి? వేగుతాయి. పల్లీలు కూడా వేద్దాము. పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. ఇవి మంచిగా వేగిన తర్వాత మిగతాటి వేసుకున్నాం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు మెడిటేషన్? 7 months అయిందండి. 7 months అయింది. ఎన్ని అవర్స్ చేస్తున్నారు ఇప్పుడు డైలీ? ఫస్ట్లో బాగా 6-7 hours 8 hours కూడా చేసేదాన్ని. నైట్ కూడా ఫస్ట్ నుంచి చేసేదాన్ని. బాగా 40 days చేయాలని ఖచ్చితంగా 40 days పెట్టుకున్నా. 40 daysలోనే నాకు చాలా ఆలోచనలు ఉండేటివి. నిద్ర కూడా నైట్ టైం నిద్ర పట్టేది కాదు, అసలు నిద్రపోయేదాన్ని కాదు, అసలు అలా ఉండేది. ఏం చేయాలనో అర్థం కాకుండా ఉంది నాకు. నిద్ర పట్టట్లేదని ఎప్పుడు మనసులో చింతించేదాన్ని అనమాట. ఇంకా అలాంటప్పుడు నేను ఒకరోజు టీవీ పెడితే PMC ఛానల్ వస్తుంది. ఛానల్ చూస్తే సార్ ఫ్లూట్స్ వాయిస్తూ ధ్యానం గురించి చెప్తున్నారు. అది విన్నా. అంతకుముందు ధ్యానం తెలియదు, కానీ ఆధ్యాత్మికంగా కొంచెం నాకు గురువు ద్వారా కొంచెం తెలిసి ఉండేది. ఆత్మజ్ఞానం గురించి అట్లా మా మేనత్త గురువు అనమాట. తన ద్వారా నేను ఒక గురువు ద్వారా అది కొంచెం వింటూ ఉన్నా. నాకు టైం ఉన్నప్పుడు అంత పూర్తిగా నాకు అది తెలియబడలా అప్పుడు. సరే, నాకు లోపల ఉన్నింది అట్లా చెయ్యాలని ఉన్నింది నాకు లోపల. కానీ ఇంకా నాకు ఫ్యామిలీ అంతా మనకి ఉంటాయి కదా, నాకు చేయలేక సరే అది అడుగున ఉండిపోయింది అలాగే. ఇంకా అప్పుడు నాకు PMC ఛానల్ చూసిన తర్వాత ఆ సారు ఫ్లూట్ మ్యూజిక్ 7 months బ్యాక్ అట్లా వచ్చాను. ధ్యానం అంటే ఏంటి, ఎట్లా నేను తెలుసుకోవాలి, ధ్యానం గురించి చెప్తున్నారు, నేను ఎట్లా నేర్చుకోవాలి అనుకుంటున్నా. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా మాదాపూర్లో ఒక సెంటర్ ఉందని చెప్పారు. అక్కడికి వెళితే వాళ్ళు ధ్యానం నేర్పించారు. ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం కంటిన్యూ చేసుకోండి అన్నారు. మధ్యలో ఒకసారి కడతాలు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి వాళ్ళే తీసుకెళ్లారు. ఇంకా అక్కడికి వెళ్ళి రాజశేఖర్ మాస్టర్ దగ్గర క్లాస్ విన్న తర్వాత ఇంటికి వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే ఎన్ని అవర్స్ చేశారు? బాగా 7-8 hours రాత్రి అంతా చేసేదాన్ని. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు కూర్చునేదాన్ని. ఇక్కడ వేగాయి. మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఒక 3-4 వేసుకుంటే చాలు. అంటే ఫస్ట్ టైం మనం పసుపు వేసుకున్నాం. ఓకే, ఫస్ట్ టైం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయి కదా, మరి మీకేం అసలు ఎన్ని ఆలోచనలు. ఫస్ట్ అనుకున్నా నేను
ఈ ఆలోచనలతో ఇంగు వేసుకున్నాను. ఈ ఆలోచనలన్నీ నేను ఆపుకోగలనా అనిపించింది. అనిపించిన తర్వాత కూర్చున్న ఎట్లయినా అంటే నేను అల్లం వేస్తాను. వేగిన తర్వాత మ్యాంగో వేసుకున్నాను. మ్యాంగో వేసి అంటే పులుపుకి తగినట్టు వేసుకోవాలి. ఇది పుల్లగా ఉంది కదా, కొంచెం దానికి తగినట్టు వేసుకున్నాం. తరిగి పెట్టుకున్నారా మీరు? తురిమి పెట్టాను మామిడికాయ. ఒక 1/2 కేజీకి మనకి ఒక పులుపు అయితే సగం కాయ పడుతుంది, లేదంటే ఒక కాయ మొత్తం పడుతుంది పులుపు తక్కువ ఉంటే. అంటే పులుపు ఎక్కువ ఉండాలా? పులుపు ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? ఇది పోపు పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని పోపు అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ గిన్నె తీసి పెట్టుకొని వాటర్ పోసుకొని అది బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకోవాలి అంటే సపరేట్గా బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాసుకు 6 గ్లాసులు 7 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పడతాయి, ఎందుకంటే మనకు అది పొడి పొడిగా రావాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది. తక్కువ వాటర్ ఉంటే ముద్ద అయిపోతుంది. మీరు బాటిల్ వాటర్ పోసేసారా? అంటే ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు మీరు సేమియా వేస్తారా? ఈ సేమియాని ఆయిల్ వేసి వేయించుకోవాలి, వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టాను. వేయించిన తర్వాత ఇది వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇది వేసేసుకోవాలి. వేసేసుకొని 2 నిమిషాలు కూడా ఉంచు, అంటే ఎక్కువ ఉడికిపోకూడదు. ఉడికే ఇలా అంటే అలా అనాలి. అప్పుడు 50% ఉడికించుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది బాయిల్ అవ్వాలి, వాటర్ బాయిల్ అవ్వాలి. అదే ఇందాక మీరు ఆలోచనల గురించి చెప్తున్నారు. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది, మనం చెప్పండి. అలా అయింది. తర్వాత అక్కడ రాజశేఖర్ మాస్టర్ దగ్గర క్లాసు చెప్పించుకొని ఇంటికి వచ్చాను. సరే వాళ్ళు అన్నారు, విపరీతం చదువు అసలు పుట్టలో నుంచి వచ్చినట్టే అనమాట. అవి కళ్ళు మూస్తే ఇంకా ఆలోచన తప్ప వేరేటి రావు. అసలు ఈ ఆలోచన ఎలా కట్ చేయాలా? సారేమో నేను పిఎంసీలో చూశాను, కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చూసా. నాకు అది ధ్యానం అంటున్నారు, ఆలోచనలు పోతాయి అంటున్నారు, దీనివల్ల మనశ్శాంతి వస్తుంది అంటున్నారు, ఇది ఎట్లయినా చూడాలని అనిపించింది. సరే వచ్చాను ఇంటికి. సార్ వాళ్ళు అన్నారు, మీరు ఎటు మణికొండలో సెంటర్ లేదు కదమ్మా, మీ ఇంట్లోనే సెంటర్ పెట్టేసుకోండి అన్నారు. సార్ నాకు ఏం తెలియకుండా నేను సెంటర్ పెట్టుకోవాలంటున్నారంటే, సరే ఆలోచించుకొని సరే సార్ అని చెప్పనేసి వచ్చి ఇంట్లోనే సెంటర్ పెట్టుకున్నాను. 15 మంది దాకా అయ్యారు, 20 మంది దాకా అయ్యారు. ఇంకా ఫస్ట్ నుంచి 40 రోజులు నేను ఎట్లయినా సరే నేను సాధించుకోవాలి నా ఆలోచన కోసమే వచ్చే ధ్యానంలోకి. ఇంకా ఆలోచనలు వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. అయినా సరే అండి, నాకు అసలు శరీరం సహకరించింది. నొప్పులు ఏమీ లేవు, కూర్చుంటున్నా ఎన్ని గంటలైనా. అలా కొద్దిసేపటికి ఆలోచనలు ఒక 30 రోజులు అయ్యేసరికి ఆలోచనలు తగ్గేసి ఆలోచన లేని స్థితికి వెళుతున్నా. అబ్బా ఇదేనేమో ఆనందం అంటే చెప్తున్నారు కదా, ఇదే అనుకున్నా. కానీ కంటిన్యూ చేసేదాన్ని. రాత్రిపూట ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు కూర్చునేదాన్ని. ఇంకా నాకు అనుభవాలు రావడం మొదలైనవి. వచ్చాయి. అసలు ఫస్ట్ అనుభవం ఏంటంటే నాకు ఆలోచన లేకుండా వెళ్ళడం. అసలు ధ్యానంలోకి రావడం ఒక అనుభవం, తర్వాత ఆలోచనలు తగ్గడం ఒక అనుభవం, నాకు ఆ శూన్య స్థితి రావడం ఒక అనుభవం. ఇంకా అలా అనుకున్నప్పుడు బాడీ తేలిక, ఎనర్జీస్ ఫుల్ బాడీలో షేక్ అయిపోయేది. బాడీ ఫుల్ ఎనర్జీస్ తేలికైపోవడం. తర్వాత ఒక గంటల ఆ స్థితిలో ఉండిపోయినా. ఒకరోజు ఉదయం 10 అవుతుంది కానీ నేను కూర్చొని ఉంటాను, కళ్ళు తెరవలేకపోతున్నా. కానీ మళ్ళీ ఎరుకుతో ఉంటున్నా, లోపల ఎరుక ఉంది కానీ కళ్ళు తెరవలేని స్థితిలో ఉండిపోయా. ఆనందం అనమాట అది. ఆనంద స్థితిలో ఉండిపోయా. ఎంత హాయిగా ఉంది కదా, ఇన్ని రోజులు మనం తెలియలేదు దీని గురించి అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? వాటర్ మరిగిపోయాయేమో, ఇవి వేసేద్దాం. సేమియా వేద్దాము. అంటే కొద్దిసేపు ఉడికించాలా? కొద్దిసేపు అంటే ఎక్కువసేపు ఉడికించకూడదు. అదే మీరు ఇందాక 50%. స్ట్రెయిన్ చేస్తారు తర్వాత.
ఇది ఫస్ట్గా ఆయిల్ వేసుకొని వేయించాము. మనకి చేతికి అంటుకోకుండా విడివిడిగా రావాలి కదా, ముద్దగా అయిపోకుండా ఉండడానికి ఆయిల్ వేసి వేయించాము. అంటే ఇప్పుడు ఒక డౌట్, మీరు పోపు వేసారు కదా, దాంట్లోనే వాటర్ పోసి ఇది వేసి ఉడికియొచ్చు కదా? అట్లా చేయకూడదు. ఇది పులిహోర కాబట్టి అది ఉప్మాలాగా అయిపోతుంది. అంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మెథడ్ అనుకోండి, పులిహోర కొంచెం పొడి పొడిగా వస్తే బాగుంటుంది. అయిపోయిందండి, అయిపోయింది. వడపోసుకున్నాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేస్తాను. వడగట్టేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చల్లనీళ్ళు పోద్దాము. అది వేడే చల్లనీళ్ళు పోస్తే ఏమవుతుందంటే ఆ వేడికి గడ్డగడ్డ పొడి పొడిగా వస్తుంది. ఇట్లా చల్లనీళ్ళు పోసుకుంటే విడివిడిగా వస్తుంది. ఏం చేద్దాం నెక్స్ట్? ఇది ఇలా చల్లారుతూ ఉంటుంది. మనం పోపు పెట్టుకున్నాం కదా, దాన్ని తీసి పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇంకేమైనా చెయ్యాలా దాంట్లో? దీంట్లో కొంచెం ఇది పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి ముందు వేసేసామంటే అవి ఎక్కువ వేగిపోతాయి. అప్పుడు లాస్ట్లో వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే, కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఇదేదో బాగుంది, కొత్త టెక్నిక్ లాగా. ఇవి కొంచెం పక్కకు తీస్తే వేగుతుంటాయి, అవి కూడా కొంచెం వేగుతుంటాయి. ఈ లోపల మనం దీన్ని పచ్చిమిర్చి వేసుకుంటాం. ఓకే, చాలు. ఇంకంటే మీరు కారం ఏమి యూజ్ చేయాలి? కారం ఏమి యూజ్ చేయము. ఓన్లీ ఇప్పుడు మనం ఆ పొడిలో కూడా మనం పొడి చేసుకున్నాం కదా, దాంట్లో 2 ఎండుమిర్చి కూడా వేస్తాము కాబట్టి కారం సరిపోతుంది. కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర వేస్తాం. ఈ వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మీకోసం ఒక చిట్కా చెప్తాను. మామూలు సాధారణంగా అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటి, కూర చేసినప్పుడు తెలియకుండా ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడేం బాధపడక్కర్లేదండి. దాంట్లో బంగాళాదుంపలను కోసేసి ఒక 3-4 ముక్కలు దాంట్లో వేసేసి 2 టమోటాలు మిక్సీలో వేసేసి ఆ జ్యూస్ వేసినా కూడా ఆ సాల్ట్ అనేది తగ్గిపోతుందండి. ఈ పొడి ఎలా చేశారు మీరు? ఈ పొడి వచ్చి శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, పల్లీలు, ధనియాలు. ఏం పొడి అంటారు దీన్ని? పులిహోర పొడి అంటారు. పులిహోర పొడి అంటే దొరుకుతుందా బయట? బయట దొరకదు, మనం చేసుకుంటే బాగుంటుంది. బయట దొరుకుతుంది పులిహోర పొడి, కానీ మనం ఇంట్లో చేసుకుంటే. మీరు ఇంట్లో చేసింది? ఇంట్లో చేస్తే బాగుంటుంది. అంటే అవన్నీ వేయించి పొడి చేస్తాం. వేయించి పొడి చేసుకున్నాం అన్నమాట. ఇది వేస్తారా ఇప్పుడు? లాస్ట్లో వేస్తాం. అది లాస్ట్లో అన్నీ సేమియా వేసిన తర్వాత వేస్తాం. కరివేపాకు వేస్తాం. కొత్తిమీర లాస్ట్లో. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొద్దిగా వేస్తున్నాను, మళ్ళీ సరిపోతే తర్వాత వేసుకున్నాను. చూసుకొని వేసుకున్నాను. ఇది వేగాయండి. ఇది వేసేసుకున్నాం. సేమియా వేసేసుకున్నాం. ఇది చల్లనీళ్ళు పోసుకున్నాం కానీ కాబట్టి పొడి పొడిగా వస్తుంది. కొత్తిమీర వేసుకున్నాం. వేసాను. ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత కొంచెం బెల్లం వేసుకున్నాం. బెల్లం ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా, బ్యాలెన్స్ చేయడానికి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. కొంచెం టేస్ట్ ఉంటుందని నేను కొద్దిగా వేస్తాను. ఇది ఎక్కువ స్వీట్ ఉండదు. అంటే ఇది ఆప్షనే కదా బెల్లం. బెల్లం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకెక్కువ పులుపు తినే వాళ్ళైతే పర్లేదు.
నిజంగానే కలర్ఫుల్ ఉంది. అన్నీ ఉన్నాయి కదా. కానీ అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఉడికించేది అది కొంచెం లేట్ అవుతుంది. ఎంతసేపు ఉడికించడం కూడా తొందరగా అయిపోతుంది కదా. తొందరగా ఒక 2 నిమిషాలు కూడా పట్టలేదు కదా, 1 నిమిషం అంతే. ఈ సీజన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. కొంచెం వేగాలి. అది అయిపోయింది, వేగిపోయింది. ఇంకా పొడి వేసేసుకొని ఈ పౌడర్ వేసేసుకొని వేసేసుకుంటాం. ఇది మెయిన్ ఇది ఇంగ్రీడియంట్. మెయిన్ టేస్ట్ కోసం ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరే. ఆల్రెడీ అన్నీ వేయించారు కాబట్టి ఆఫ్ చేసేది. దాంట్లో అన్నీ వేయించి పౌడర్ చేశారు కాబట్టి ఇంక ఎక్కువ మనం వేయించాల్సిన అవసరం లేదు. ఓకే, ఆఫ్ చేసేస్తాను. పైన కొద్దిగా సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసేసి కొద్దిగా వేద్దాము. సర్వ్ చేసేసి రెడీ చేసి రెడీ. దాంట్లో కొంచెం కొద్దిగా పైన వేసుకున్నాం కరివేపాకు. చాలా కలర్ఫుల్గా ఉంది నిజంగా మీరు చెప్పినట్టు. సో రెసిపీ రెడీ అయిపోయింది. చాలా అంటే చూడడానికి కొంచెం నిజంగా మీరు అన్నట్టు కలర్ఫుల్గా బాగుంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సీజన్ కనిపిస్తుంది. మామిడికాయ సీజన్లో కనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా టేస్ట్. అప్పుడు చేసుకోవచ్చు. సీజన్లో చాలా బాగుంటుంది. అంటే ఆయిల్ కూడా తక్కువ ఉంటుంది. ఆయిల్ కూడా లేదు, రా లాగా ఉంది. బాగుంది. అంటే నార్మల్గా మనము మామిడికాయ పులిహోర అని చేసుకుంటూ ఉంటాం కదా, లైక్ ఆ ఫీలింగ్ అనమాట. సీజన్లో చాలా బాగుంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. మ్యాంగో సేమియా పులిహోర తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, అల్లం వేసి వేయించుకోవాలి. అవి వేగాక తరిగిన మామిడికాయ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసి 50% ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ముందుగా వేయించుకున్న మిశ్రమంలో మళ్ళీ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి వేయించుకున్నాక సేమియా వేసి కలుపుకొని కొత్తిమీర, బెల్లం వేసి కలుపుకొని చివరిగా పులిహోర పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో సేమియా పులిహోర రెడీ. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో సేమియా మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంది. సో సీజనల్గా కొంచెం వెరైటీగా చేసుకుని తినే రెసిపీ. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి PMC ఛానల్. నమస్తే.